హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఛానల్లో పన్నీర్ కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ మనం పన్నీర్ కర్రీకి కావాల్సినవన్నీ మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా టూ టమాటోస్ని కట్ చేసుకొని ప్యూరీ కోసం పెట్టుకున్నానండి. ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇంకా మనం పన్నీర్ని నేను చాలా పెద్ద స్లైసెస్గా కాకుండా చిన్న చిన్న స్లైసెస్గా చేశాను. మనకు తినడానికి చాలా వీలుగా అండ్ టేస్టీగా ఉండిద్ది. మనం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇంకా లవంగా, చెక్క, యాలకులు వేసేయాలి. వేసిన తర్వాత మనం వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మన ఉల్లిపాయలని కూడా దాంట్లో యాడ్ చేసేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మన ఉల్లిపాయలు మగ్గేంత వరకు మనం మూత పెట్టి వదిలేయాలి. ఒక 5 మినిట్స్ వదిలేసి మన ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి. అందుకే మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అయింది. అయిన తర్వాత మనం తీసుకోవాలి. అంతటి వరకు మనం ఏం చేయాలంటే మనం టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి ప్యూర్ చేసుకొని పెట్టుకుందాము. 5 మినిట్స్ అయిపోయిందండి, కొంచెం మగ్గి ఉంటాయి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. మన ఉల్లిపాయల్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకి బాగా మగ్గుతాయి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన తీసి పెట్టుకున్నామండి. దాన్ని మనం దీంట్లో వేసుకుందాము. నేను కొంచెం లైట్గా వేస్తున్నానండి, చాలా ఘాటుగా ఉంటుంది ఎక్కువ వేస్తే, అందుకు నేను లైట్గా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం 1 బై 1 ఇంకా దీంట్లో కావాల్సిన మసాలాలన్నీ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత మనం ఇంకా పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకున్నామండి. దీంట్లోకి మనం ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం లైట్గా వేసుకోవాలి. తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. గరం మసాలా వేసుకుంటున్నానండి. గరం మసాలా వేసి తర్వాత నేను క్యూమన్ పౌడర్ అంటే ఇది జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నానండి. జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత నేను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనం బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసాము కాబట్టి మనం టమాటో ప్యూరీ అది బాగా వేగి నూనె పైకి తేలేంత వరకు మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంకా మనం దీంట్లోకి మన పన్నీర్ కట్ చేసుకున్నవి వేసుకోవచ్చు. ఇంకా నేను పన్నీర్ వేసిన తర్వాత కారం వేయట్లేదండి, అప్పుడు పైకే కనిపిస్తూ ఉండిద్ది మనకు కారం. నేను ఇప్పుడే కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది మీడియంగా తింటారు కాబట్టి నేను మీడియంగా వేసాను, అందరికీ తెలియాలి కాబట్టి. ఇప్పుడు మనం పన్నీర్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, నేను పన్నీర్ని చాలా పెద్దవి కాకుండా లైట్గా చిన్న చిన్నవి కట్ చేసి వేసుకున్నాను. ఇంకా మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత చూసారా, మన పన్నీర్ కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇంకా దీంట్లోకి నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ మనం మూత వేసి వదిలేద్దాము. ఆ మసాలాలన్నీ మన పన్నీర్కి బాగా పడతాయి. ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. లో కూడా కాదు, హై కూడా కాదు, మీడియంలో పెట్టుకుందాం. అంతవరకు ఇప్పుడు నేను పన్నీర్లోకి చపాతీ చేస్తున్నానండి. చపాతీ చేసేసుకుందాం. చూడండి, నేను ఈ విధంగా చపాతీ చేస్తానండి. చపాతీ చేసేసుకొని ఇలా చేయడం బట్టి మనకి పొరలుగా వస్తాయి, అందుకు నేను అలా చేస్తాను. 5 మినిట్స్లో మన పన్నీర్ కర్రీ కూడా చూసారా ఎంత బాగా మగ్గి నూనె బాగా పైకి తేలింది. ఒక 2 మినిట్స్ మళ్ళీ పెట్టుకుందాము. ఇంత టేస్టీ పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా ఈజీగా నేను ఈజీ రెసిపీ చూపించానండి. ఈసారి నేను పన్నీర్ బటర్ మసాలా కూడా ఎలా చేశారో చూసిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా కొంచెం చేసుకోండి.